సేవకుడు ఎవరైనా చంపినప్పుడు ఏం చేస్తున్నారు? ధర్నాలు చేస్తున్నారు. కానీ ధర్నాలు చేసేవాళ్ళు వేరుగా ఉన్నారండి. కానీ వారితో కలిసి సేవకులు కూడా ఏం చేయాలి? సేవకులు సంఘము అది చెప్తున్నారు ఇక్కడ చూడండి మాట. పేదలు సరసాలలో ఉంచబడిను. సంఘం అయితే ఏమన్నా అతని కొరకు అంటే పేరు గారి కొరకు అన్నమాట. సంఘం అయితే పేరు సరసాలలో సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో కాదండి, అత్యాసక్తితో. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ఆసక్తి అంటే జస్ట్, ఆ అత్యాసక్తి అంటే మోకరించారో, కన్నీళ్లు కార్చారో, అన్నం మార్చుకున్నారో, ఏం చేశారో ఏమో నాకు తెలియదు. కానీ అత్యాసక్తితో ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేస్తుండగానే ఏమొచ్చాడు? పేతురు సరసాల్లోంచి విడుదలయ్యి వారు ప్రార్థన చేసిన స్థలంలోనికి వచ్చినట్లుగా అదే అదే పుస్తకంలో మనకు కనబడుతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన నీ విశ్వాస జీవితాన్ని నడిపిస్తుంది. ప్రార్థన